హాయ్ అండి. ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి ఒక చాప్టర్ని స్టార్ట్ చేయటం, దానికి సంబంధించిన ఇంట్రడక్షన్, దానికి సంబంధించిన ఒక చిన్న థీరం కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. మన టాపిక్ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్ అండ్ వీ హ్యావ్ ఏ చాప్టర్ ఇన్ అవర్ టెక్స్ట్ బుక్. సో దట్ ఈస్ అ టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ టు ఏ సర్కిల్. ఇక్కడ టాంజెంట్ అంటే ఏంటి, సీకెంట్ అంటే ఏంటి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. If a line touches the circle at two distinct points, look here. Here we have a line which intersect the circle at two distinct points. Such a line is called as secant line. ఏ లైన్ అయితే సర్కిల్ని రెండు డిఫరెంట్ పాయింట్స్ వద్ద ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్తుందో ఆ లైన్ సీకెంట్ లైన్ అంటారు. అలా కాకుండా ఇఫ్ ఏ లైన్ టచెస్ ద సర్కిల్ at only one point, then that line is called as tangent. It is the main difference between the secant line and the tangent. If a line intersects the circle at two distinct points, such line is called as secant line. If a line touches the circle at only one point, ఒక పాయింట్ వద్దే టచ్ చేసుకుంటూ వెళ్ళాలి, అలా గనక వెళితే దాన్ని టాంజెంట్ అంటారు. టాంజెంట్కి సీకెంట్ లైన్కి ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఇక్కడ అసలు టాంజెంట్ ఎలా ఫామ్ అవుతుందో ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో ఇది సీకెంట్ లైన్, దీని తర్వాత ఇది కూడా సీకెంట్ లైన్, ఇది కూడా సీకెంట్ లైన్, ఇది కూడా సీకెంట్ లైన్. వాట్ ఎవర్ లైన్స్ ఐఎమ్ గోయింగ్ టు డ్రా, ఆల్ ఆర్ ద సీకెంట్ లైన్స్ because they are intersecting the circle at two distinct points. They are intersecting the circle at two distinct points. That's why whatever lines I have drawn, all the lines are called as secant lines to a circle, no doubt. మరి దీనికి లిమిట్ ఏంటి, ఇలా రాసుకొని గీసుకుంటూ వెళ్తే దీనికి లిమిట్ వస్తుంది చూడండి. ఇది కూడా సీకెంట్ లైనే. లాస్ట్ చూడండి, ఇది లిమిట్ దీనికి. కానీ ఎప్పుడైతే సీకెంట్ లైన్ డెడ్ లైన్ చేరిపోతుందో అప్పుడు సర్కిల్ని ఒక పాయింట్ వద్దే టచ్ చేస్తుంది. అలా గనక ఏదైతే లైన్ సీకెంట్ లైన్ కేవలం ఒక పాయింట్ వద్దే టచ్ చేస్తే దాన్ని ఏమంటారు, ఇక్కడ టాంజెంట్ అంటారు. సో ఐ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ లిమిటింగ్ పొజిషన్ ఆఫ్ ఏ secant line is also called as tangent. Limiting position of a secant line is limiting position of a secant line is also called as tangent. So దీన్ని tangent అంటారు. సో tangent కి secant line కి డిఫరెన్స్ తెలిసిపోయింది. అలా అని కేవలం ఒక పాయింట్ వద్ద మాత్రమే టచ్ చేస్తే కాదు. ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఎ సర్కిల్. సో ఐ హ్యావ్ డ్రాన్ వన్ tangent. సో ఒక కండిషన్ కేవలం ఒక పాయింట్ వద్ద టచ్ చేయడమే కాదు, అది రేడియస్కి పర్పెండిక్యులర్గా ఉండాలి. సో టాంజెంట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్, అండ్ రేడియస్ అండ్ టాంజెంట్ బోత్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో రేడియస్ అంటే తెలుసుగా, సెంటర్ నుండి పాయింట్ ఆన్ ద సర్కిల్. So it is a radius and it is a tangent because it is intersecting the circle at one point and it is a perpendicular to the radius. That's why it is called as the tangent. And wherever it meets, that point is called as point of contact. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఎక్కడ కాంటాక్ట్ అవుతుంది సర్కిల్ ను, ఆ పాయింట్ ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. At that point angle is 90 degree because tangent is perpendicular to the radius and radius is also perpendicular to the radius. Tangent both are perpendicular to each other. So wherever they meet, that point is called as a point of contact. Angle at the point of contact is 90 degree. So how to check whether it is a tangent to a circle or not? You have to check two conditions. One, it has to intersect the circle at only one point. You have to check that line whether it intersects the circle at only one point or not. And the same way you have to check whether it is a perpendicular to the radius or not. So radius కి perpendicular గా ఉందా లేదా, అలానే సర్కిల్ ని ఒక పాయింట్ వద్దే టచ్ చేస్తుందా లేదా అనేవి రెండు గనక మనం అబ్జర్వ్ చేస్తే అప్పుడు అది టాంజెంటా కాదా చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి టాంజెంట్స్ ఒక సర్కిల్ కి ఎన్ని గీయొచ్చు, ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి పాయింట్ వద్ద కూడా సో మనం ఒక్కొక్క టాంజెంట్ గీయొచ్చు. సో ఈ క్లోజ్డ్ కర్వ్డ్ లైన్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ సెట్ ఆఫ్ ఇన్ఫైనైట్ పాయింట్స్. సో ఇది మీద ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి, ప్రతి పాయింట్ వద్ద మనం ఒక టాంజెంట్ గీయొచ్చు. కాబట్టి యూ కెన్ డ్రా ఇన్ఫైనైట్ టాంజెంట్స్ టు ఏ సర్కిల్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్. మరి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుండి ఒక ఎక్స్టర్నల్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఇస్ ఎ సర్కిల్,
and it is a point P which is outside of the circle. So it is external point to the circle. సో ఈ పాయింట్ నుండి ఈ సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ గీయచ్చు? నెంబర్ 1 ఇలా ఒక టాంజెంట్ గీయచ్చు బికాజ్ ఇట్ ఇస్ ఇంటర్సెక్టింగ్ ఎట్ 1 పాయింట్. అట్లా ఇటు నుంచి ఇంకోటి కూడా గీయచ్చు, మేబీ ఇక్కడ కూడా టాంజెంట్. ఇంకోటి గీలం, మీరు ఇలా గీస్తే అది టాంజెంట్ అవ్వదు బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంటర్సెక్ట్ ద సర్కిల్ ఎట్ 2 డిస్టింక్ట్ పాయింట్స్. సో ఇట్ ఈస్ నాట్ ఏ టాంజెంట్. సో ఏపీ ఈజ్ ఏ టాంజెంట్ and BP is a tangent. So how many tangents we can draw from an external point to a circle? So you can draw two tangents to a circle from an external point. So if P is an external point, AP is a tangent and BP is another tangent. Both tangents are drawn from external point P to a circle. So number of tangents can be drawn from an external point to a circle. So 2. ఇక్కడ రెండు ఎలా ఉంటాయో తెలుసా? ఈక్వల్ గా ఉంటాయి. దే ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్. అంటే ఏపీ లెంత్ ఎంత అయితే ఉంటుందో బీపీ లెంత్ కూడా అంతే ఉంటుంది. సో ఈ రోజు మన థీరం వచ్చేసరికి సో ఏపీ లెంత్ ఈజ్ ఈక్వల్ టు బీపీ అని ప్రూవ్ చేయాలి. సో I want to prove it. Whatever statement I said, the statement is the tangents drawn from an external point to a circle are always equal. So how to show that they are equal? Now let us see here. So tangents drawn from an external point to a circle are equal. So how many tangents we can draw from an external point to 2? How they are equal in length? So AP is equal to BP అని చూపించాలి. AP length is equal to BP. ఎలా ప్రూవ్ చేయాలి? ఇక్కడ AP is a line segment, BP is a line segment. How to show that they are equal? So it is a circle, center of the circle you feel that OA is the radius and OB is the radius and join OP. ఇప్పుడు ఏం చేయబోతున్నా నేను ఏపీ బీపీని డైరెక్ట్గా ఈక్వల్ అని చూపించలేను. మరి ఏం చేస్తున్నాను, నేను ఇప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్ చేశాను. ఓఏని జాయిన్ చేశాను, ఓబీని జాయిన్ చేశాను, ఓపీని జాయిన్ చేశాను. ఇక్కడ గివెన్ ఏంటి? ఏపీ అండ్ బీపీ ఆర్ ద టాంజెంట్స్ డ్రాన్ టు ద సర్కిల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ పి. జాయిన్ ఓఏ ఓబి ఓపి. నా ఐడియా ఏంటి? ఇప్పుడు చూడండి, ఎన్ని జాయిన్ చేయడం మూలంగా 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఏర్పడ్డాయి. వన్ ఈజ్ ఓఏపి, అనదర్ వన్ ఈజ్ ఓబిపి. ట్రయాంగిల్ ఓఏపి, ట్రయాంగిల్ ఓబిపి. నేను ఇందులో ఓఏపీలో మనకు కావాల్సిన ఏపీ ఉంది, ఓబీపీ అనే ట్రయాంగిల్లో మనకు కావాల్సిన బీపీ ఉంది. సో వాట్ ఎవర్ రిక్వైర్డ్ ఐ హ్యావ్ టు షో దట్ ద లెన్స్ ఆఫ్ ఏపీ అండ్ బీపీ ఆర్ ఈక్వల్. సో ఏపీ ఈజ్ ఏ సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఓఏపీ, బీపీ ఈజ్ ఏ సైడ్ ఆఫ్ అనదర్ ట్రయాంగిల్ ఓబీపీ. నేను గనక ఇవి రెండు కాంగ్రెంట్ అని చూపిస్తే, కాంగ్రెంట్ అంటే ఏంటి? షేప్, సైజ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఈక్వల్. దే ఆర్ ఈక్వల్ ఇన్ సైజ్, దే ఆర్ ఈక్వల్ ఇన్ షేప్. వాటిని కాంగ్రెంట్ అంటారు. కాంగ్రెంట్ అయితే ఏంటి? ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయో అవి షేపే కాదు, అన్ని సైజెస్ ఈక్వల్. అంటే వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్, వాటి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్, షేప్ ఈక్వల్. అప్పుడు ఆటోమేటిక్ ఇందులో ఉన్న ఏపీ ఇందులో ఉన్న బీపీకి ఈక్వల్ అవుతుంది. అది నా కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ రెండు కాంగ్రెంట్ చూపించాలి. ఈ రెండు కాంగ్రెంట్ అవ్వాలంటే 9th లో నేర్చుకుందాం మనం. సైడ్ 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 అనే కాన్గ్రెన్సీ రూలు, అలానే ఎస్ఏఎస్ అనే కాన్గ్రెన్సీ రూలు, అట్లానే ఏఎస్ఏ కావచ్చు, యాంగిల్ యాంగిల్ ఎస్ అది కూడా కావచ్చు, ఆర్హెచ్ఎస్ అనే రైట్ యాంగిల్ అయితే ఆర్హెచ్ఎస్ అనేది. ఇలాంటి కాన్గ్రెన్స్ రూల్స్ ఉపయోగించుకొని ఇఫ్ యూ ప్రూవ్ దట్ దే ఆర్ కాన్గ్రెంట్, ఐ కెన్ సే దట్ దేర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో దీస్ 2 ఆర్ కరస్పాండింగ్ సైడ్స్ ఆఫ్ దోస్ 2 ట్రయాంగిల్స్. ఐ కెన్ కంప్లీట్ ద థీరం. అది కాన్సెప్ట్. Let us see how to prove that triangle OAP, triangle OBP, are they congruent or not? If they are congruent, according to which congruency rule they are congruent? Let us see. Triangle OAP and triangle OBP. Let us compare the triangles now. ఇందులో మీకు ఆల్రెడీ తెలుసు, ఇది టాంజెంట్ కాబట్టి ఇందా డిస్కస్ చేసాం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వద్ద 90 ఉంటుంది. అట్లా అని ఇది కూడా టాంజెంట్ కాబట్టి ఎక్కడైతే టచ్ చేస్తుందో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అక్కడ 90 డిగ్రీ ఉంటుంది. ఎందుకని టాంజెంట్ ఈజ్ ఆల్వేస్ పర్పెండిక్యులర్ టు ద రేడియస్ ఆర్ రేడియస్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్. ఇప్పుడు చూడండి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఫస్ట్ ఇక్కడ ఈ ట్రయాంగిల్ ఓఏపి అంటే యాంగిల్ ఏ, అక్కడ యాంగిల్ బి, రెండు కూడా 90. ఒక రైట్ యాంగిల్ ఈక్వల్. సో ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బికాజ్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్స్, సిన్స్ పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ అండ్ ఏపీ అండ్ బీపీ ఆర్ ద టాంజెంట్. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఎదురుగా ఉన్నదాన్ని మనం మామూలుగా రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 90 డిగ్రీకి ఎదురుగా ఉన్న సైడ్ని హైపోటెన్యూస్ అంటారు.
ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్ ఏంటి ఓపీ. అలానే ఇక్కడ కూడా 90కి ఎదురుగా ఉంది ఓపీఏ. సో ఓపీ కామన్ వాల్. సో ఓపీ ఇందులో ఉన్న ఓపీ అందులో ఉన్న ఓపీ, దీన్ని కామన్ హైపోటెన్యూస్ అంటారు. కామన్ హైపోటెన్యూస్ ఆర్ కామన్ సైడ్ ఆర్ కామన్ వాల్, ఇది హెచ్కి ఈక్వల్. ఇక ఇందులో ఇప్పుడు ఒక 90, ఇది ఒక 90, ఇది ఒక 90, రైట్ యాంగిల్ ఈక్వల్ అయింది. ఇందులో ఓపీ అందులోనే ఓపీ రెండిట్లోనూ ఉంది కాబట్టి కామన్ సైడ్, అది కామన్ హైపోటెన్యూస్, ఎందుకంటే దట్ ఈస్ సైడ్ విచ్ ఇస్ ఆపోజిట్ టు 90 డిగ్రీ. ఓఏని ఏమంటారు, సెంటర్ నుండి సర్కిల్ మీద ఉన్న పాయింట్కి మధ్య డిస్టెన్స్ని రేడియస్ అంటాం. అలానే ఇది కూడా చూడండి, సెంటర్ నుండి సర్కిల్ మీద ఉన్న పాయింట్కి రేడియస్. సో రేడియస్ ఎక్కడైనా సేమే ఉంటుంది. సో ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబి, సేమ్ రేడియై. సో అదొక సైడ్ ఈక్వల్ చేసాం. మొత్తం మీద ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఒక యాంగిల్ ఈక్వల్ చేసాం, రైట్ యాంగిల్. ఈ ట్రయాంగిల్లో ఉన్న హైపోటెన్యూస్ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ హైపోటెన్యూస్కి ఈక్వల్ అయింది. ఈ ట్రయాంగిల్లో ఉన్న ఈ సైడ్ ఈ ట్రయాంగిల్ ఉన్న సైడ్కి ఈక్వల్ అయింది. సో ఆర్హెచ్ఎస్ అనే రూల్ ప్రకారం ట్రయాంగిల్ ఓఏపీ ఈజ్ కాన్గ్రుయెంట్ టు triangle OBP. So according to RHS congruency. So by using RHS congruency, I proved that these two triangles are congruent. What is the meaning of congruent? Since they are congruent, you can say that they are equal in shape, they are equal in size, everything is equal. Xerox copy లాంటిది అనమాట. అంటే ఇందులో ఉన్న ప్రతి సైడ్ అందులో ఉన్న కరెస్పాండింగ్ సైడ్కి ఈక్వల్. ఇందులో ఉన్న ప్రతి ఒక్క యాంగిల్ దాని కరెస్పాండింగ్ యాంగిల్కి ఈక్వల్. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఓఏ ఓబీకి ఈక్వల్ అయింది, ఇందులో ఓపీ అందులో ఓపీకి ఈక్వల్ అయింది. ఆటోమేటిక్గా ఇందులో ఉన్న ఏపీ ఇందులో ఉన్న బీపీకి ఈక్వల్. సిన్స్ దే ఆర్ కాన్గ్రుయెంట్, కాన్గ్రుయెంట్ అయినాయి కాబట్టి వాటి పార్ట్స్ అన్ని ఈక్వల్, కరస్పాండింగ్ పార్ట్స్ అన్ని ఈక్వల్. అంటే ఇందులో ఉన్న ప్రతి సైడ్ అందులో ఉన్న ప్రతి సైడ్కి ఈక్వల్. సో ఇందులో ఉన్న బీపీ లెంత్ కంపల్సరీగా అందులో ఉన్న ఏపీ లెంత్కి ఈక్వల్ అవ్వాలి. దేర్ఫోర్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు బీపీ. సో వాట్ ఈజ్ ఏపీ బీపీ? AP and BP are the tangents drawn from an external point to a circle. How they are now? I got they are equal. So ఒక సర్కిల్ కి ఎక్స్టర్నల్ పాయింట్ నుండి మనం గీసిన రెండు టాంజెంట్స్ కూడా ఈక్వల్ ఇన్ లెంత్. అంటే ఇది 8 సెంటీమీటర్ అయితే ఇది కూడా 8 సెంటీమీటర్, ఇది 5 సెంటీమీటర్ అయితే ఇది కూడా 5 సెంటీమీటర్, ఇది 10 సెంటీమీటర్ ఇది కూడా 10 సెంటీమీటర్. సో మనం ఇక్కడ టాంజెంట్ అంటే నేర్చుకున్నాం, సీకెంట్ అంటే నేర్చుకున్నాం. సీకెంట్ లైన్ ఈజ్ నథింగ్ బట్ ద లైన్ విచ్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్ టూ డిస్టింక్ట్ పాయింట్స్. ఇట్ ఈస్ కాల్డ్ సీకెంట్ లైన్. Tangent అంటే the line which intersect the circle at only one point and also perpendicular to the radius. It is called tangent. అలానే from the external point you can draw two tangents and we proved that they are also equal in length. So thank you friends. So next video లో దీనికి సంబంధించి ఇంకో టాపిక్ డిస్కస్ చేద్దాం.